హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం దోసపిండి లేకపోయినా అప్పటికప్పుడు క్రిస్పీగా హోటల్ స్టైల్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో కలరు. అండ్ దోశ కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. ఒక మీడియం సైజు బంగాళదుంపని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా వీటిని కూడా వేసుకుందాం. దీంట్లోకి 2 వెల్లుల్లి రెప్పల్ని వేసుకోండి. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళైతే వేసుకోండి, లేదంటే అవసరం లేదండి. 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి. మీ దగ్గర పుల్లటిది లేకపోతే నార్మల్ది అయినా వేసుకోవచ్చండి. దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేసామనుకోండి వాటరు, బంగాళదుంప ముక్కలు అక్కడక్కడ మిగిలిపోతాయి అన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. పైనుంచి 1 స్పూన్ వాటర్ పోసుకొని ఒకసారి ఈ వంట సోడా మొత్తం కూడా పిండికి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మనం అప్పటికప్పుడు దోశలు వేస్తున్నాం కాబట్టి ఈ వంట సోడా అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్తో గ్రీస్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయ రుద్దడం వల్ల దోశలు చాలా చక్కగా వస్తాయండి. దోశ వేసేటప్పుడే మనకి అర్థమైపోతుంది దోశ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఒకసారి ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా ఈవెన్గా గ్రీస్ చేసుకోండి దోశకి. ఈ దోశని మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. అప్పుడే మనకి దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. మీరు హై ఫ్లేమ్లో కనుక దోశ కాలిస్తే మెత్తగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా దోశ ఒక సైడ్ కాలిస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. మరొక దోశ వేసేటప్పుడు దీని మీద వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. ఆ తర్వాత టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసుకొని ఆనియన్తో రబ్ చేసేసుకొని మీరు దోశలు వేసుకోండి. ఇదే విధంగా కనుక మీరు దోశలు వేస్తే చాలా చక్కగా వస్తాయండి దోశలన్నీ కూడా. ఈ టిప్ కనుక మీరు పాటిస్తే సేమ్ హోటల్ స్టైల్లో ఉన్న క్రిస్పీ దోశలు ఈజీగా చేసుకోవచ్చు. మీరు నార్మల్గా దోశలు వేస్తే కనుక అవి మెత్తగా వస్తాయండి. ఈ విధంగా వేస్తే కనుక చాలా క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలానే అన్ని దోశలు కూడా చక్కగా వేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఇలా దేంతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.